అమ్మా పిలిపించారట. అవును శాస్త్రి, ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా, ఆ విషయమే మాట్లాడదాని పిలిపించాను. రండి కూర్చోండి. ఏది ఆ జంషెడ్పూర్ ఇతర ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారాజా గురించా? అదే. లాభం లేదమ్మా, ఏ జారిపోయారు. కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి పేషాల సంబంధం కూడా చెప్తాను. మన కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి పెద్దపాయి లేడు. పెద్దపాయి ఎవరు? జోగారావా? జోగారావు ఉండేవాడయ్యా. నేను చెప్పేది పెద్దపాయి లింగారావు గురించి. ఏది పెళ్లి చేసుకుని పిల్లని చంపేసాడు ఆడేనా? చూసావా సంపడం? నువ్వు చూసావా అంటున్నాను. ఏం మాట్లాడే ఆ మాట ఊరగా మాట్లాడితే సరిపోతుందా? దాని కర్మ గాని దాని కర్మ అది పెట్టుకుంది. ఏం శాస్త్రి, నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం, పైగా పెళ్ళాన్ని చంపిన వాడి గురించి మాట్లాడతావా? ఏమిటమ్మా రెండో సంబంధం అని చెప్పి అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అసలు ఆ మాటకొస్తే ఏం మీ అమ్మాయి ఏమన్నా ఫ్రెష్? ఆ పెద్దిరెడ్డి వెంకటరావు గారి అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదట కదా. ఎవరికి తెలియదు. చూడమ్మా ఆ మాటకొస్తే అక్కడ ఇక్కడ వెతికే కంటే ఇప్పుడు ఆ వెంకటరావు గారి క్యాస్ట్ మీ క్యాస్ట్ సేమ్, వారి హోదా మీ హోదా సేము, పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ చేత మీ ఉభయులిద్దరూ కూడాను ఆ ఫ్యాక్షన్ దాన్ని మర్చిపోయి ఇద్దరు కనుక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి. ఏమంటారు? ఎందుకంటే అనవసరంగా కొట్టుతూ పోయేదానికి కొట్టనే. అమ్మో నేనేదో సామి చెప్పాను. నా ఇంటికొచ్చి నా కూతుర్ని అనడమే కాకుండా నా శత్రు వెంకట్రావు గురించి నాతోనే మాట్లాడతావా? ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యాను గానీ ఈ గొడవలు ఆపలేక సత్తాను. అయ్యో ఏంది రమణమ్మ గారు, గొడ్డలు ఖాళీగా ఉన్నాయి కదని మనుషులు నరికి పారేయటమేనా? వీడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు. ఏమయ్యా పంతులు, హాయిగా పెండాలు పెట్టుకునేవాడివి పిలిచి పెండం పెట్టించుకుంటావేంటయ్యా? అయ్యో బుద్ధి గడ్డి తిని ఒక్క మాట నోరు జారారండి. అంత గడ్డి తినమాట ఏమన్నావయ్యా? ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకటరావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పనులు పడతా అనుకుంటారు కదా. సరే దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి. ఇదేదో బాగానే ఉందిగా. ఏమండే పైకి ఎర్రోళ్ళ కనపడ్డ మంచి మాట అన్నాడుగా. మాట్లాడుతున్నావా? ముండా సోగ్గట్ట అని అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాక్కి నష్టం అంటే మనకన్నమాట. ఆడపిల్లవాళ్ళం ఆయన చెప్పేది. ఇదిగో రామూర్తి గారు, మీరు కొంచెం చల్లబడండి. ఏంది ఊరికట్ట అరుస్తారు? ఇదిగో రమణమ్మ గారు, మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది. అవును. ఇప్పుడు ఆ పొలం కట్నం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెడితే వాడు నోరు మూసుకుంటారు, అమ్మాయి కళ్ళ ముందు ఉంటుంది. మీరేమంటారు? చాలా పంతులు. ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోటా కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది. ఈ టైంలో మీరు వియ్యం కలుపుకున్నారనుకోండి, బంధుత్వాలు అడ్డం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు. అంచేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముషరఫ్లో ఒక్కటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు. నీకు పౌరోహిత్యం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ పంతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగో రమణమ్మ గారు, మీరు ఇంకేమీ ఆలోచించమాకండి. నా మాట విని ఊ అనండి చెప్తా. ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని. వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి, మీరు ఊ అనండి. మీరు బిజీగా ఉన్నారండి, నేను ఊ అనండి. మీరు ఊ అనండి చెప్తా. ఊ అనవే. సీత, సీత నువ్వెంత మంచిదాని సీత. ఆఫీసులో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. పాదాభివందనాలు మాత్రం చేసుకోవచ్చు కాబోలు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం బంగ్లాకి వచ్చి మాట్లాడండి. అమ్మా పళ్ళ రసం తీసుకురమ్మంటారా అమ్మా? నాకేం అక్కర్లేదు, ఆయనకి మంచినీళ్ళు కావాలట, తీసుకెళ్ళివు. రండి బాబు, మంచినీళ్ళు తాగుదురు గాని. కలెక్టర్ మొగుండయ్యారు, రేపటి నుంచి ఉద్యోగం మానేస్తున్నారు.
ఏమిటా కలెక్టర్ బ్రదరు నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి? ఏమిటా చూపు, నా మాట మీద నమ్మకం లేదా? కొత్త కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావయ్యా? నీ చెల్లెలు. ఇదిగో ఇక మన ఇద్దరు లెవెలే మారిపోయిందయ్యా. నువ్వు కలెక్టర్ అన్నవి, నేను కలెక్టర్ మొగుడిని. పలానావిడ మొగుడుగానో పలానావిడ అన్నగానో బతకాల్సిన కర్మ నాకు లేదు. చిన్నదో పెద్దదో నాకు ఉద్యోగం ఉంది, నాకు సొంత బతుకుంది. అసలే చెత్త ఊడ్చే పనిలో ఉన్నాను, తొందరగా తప్పుకో, లేకపోతే నిన్ను కూడా ఊడ్చేయాల్సి వస్తుంది. బాగా ఊడ్చుకో, మిస్టర్ మున్సిపాలిటీ అని పేరు తెచ్చుకో. వస్తా. ఈ కలెక్టర్ అన్న అయితే మరి మన కోటాలకు ఎట్టా వచ్చినట్టు? హలో, ఎక్స్క్యూజ్ మీ. స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయటం అపాయకరం. సారీ సార్. స్మోక్ చేస్తూ వాకింగ్ చేయటం సురక్షితం. ఎలా ఉంది? అబ్బో సూపర్. తాపేశ్వరం కాజా అదిరింది. మరి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో, మగాళ్ళలో నేను అలా అనమాట. దొంగ సచ్చినోడా, నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఓయ్ సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. కదా, అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అదే నేను అడిగాను. ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా బొందికి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్! కష్టాలు పడితే చంపేస్తానంటుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా? అరకు ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దండం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంటా గంగారత్నం, మీ ఆయన పేరు గంటా గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14, లింకు రోడ్డు, ఫిట్టింగులు పేట, విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోని గనక కమిటీ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైందనుకో అది డబుల్ అయిపోద్ది. నోటు చేతిలో పెట్టు. థ్యాంక్స్. దున్నపోతులా ఉన్నావు, ఆడదాని ఉసురు పోసుకుంటున్నావు, ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతే తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు? ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలనిపించింది అన్నాను. వస్తాను. ఇదేంటబ్బా, ఇది నా ఇల్లేనా? నా ఇల్లు అయితే దాదాలు ఎక్కడ ఎందుకుంటారు? చచా, ఇది నా ఇల్లు కాదు. ఎవరిల్లో దాదాలు కబ్జా చేయడానికి వచ్చుంటారు. ఏ ఆగు, ఇది నీ ఇల్లే. ఏ మిస్టర్, ఎవరు మీరు? అది తర్వాత చెప్తాం గానీ లోపల మా అన్నాడు, రమ్మంటున్నాడు. పద. అన్న? ఎవరా అన్న? అవన్నా 2 నెలలు ఫుల్ రెస్ట్. జైలుకి వెళ్ళి నిన్న వచ్చానా? అన్నా తిన్న అడ్రస్ మార్చినా? ఇవాళ సంది ఇదే అడ్రస్. లేదు ఇంకా మర్డర్ చేయలే. మన పొరగాలు క్యాండిడేట్ పట్టుకొస్తున్నారు. మర్డర్ చేయగానే పే చేస్తా. ఉంటానా? నమస్తే. తమరెవరు సార్? ఏదో మర్డర్ చేస్తామంటున్నారు. ఎవరిని? మజాక్ చేస్తున్నావురా? ఇంకేమన్నా మర్డర్ చేస్తా? నిన్నే. నాన్న, నేను మర్డర్ చేయాల్సినంత పవర్ఫుల్ క్యాండిడేట్ కానే. అవలాగా అనుకుంటున్నావురా? ఎంత కష్టపడి ప్లాన్ చేసి పంజగుట్టలో నా బొందల గట్టల కబ్జా చేసి దెన్ను పెడితే ఆ ల్యాండ్ లార్డ్ గాడు మా పోరగాళ్ళు నిలగొట్టి ఆ ల్యాండ్ నీకు అమ్మిండంట. అందులో అదేంటది? కంప్యూటర్ స్కూల్ అన్నా. గలీజ్ గా కంప్యూటర్ స్కూల్ పెట్టినామంట. బలిసిందారా రే? దెబ్బకి దెబ్బ దీనికి నీ ఇల్లు కూడా కబ్జా చేసిన బిడ్డ. నా ఇల్లు కబ్జా చేస్తావా? ఇప్పుడే పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని పట్టిస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తావు? చెయ్యరా. అవులగాని వాయేంద్ర, కృష్ణుడు నేను ఒకే టైప్ రా. ఇద్దరం జైల్లోనే పుట్టినాం. అరే బర్త్ ప్లేస్ కి పోయి భయపడతారా? ఇగో ఇప్పుడే చెప్తున్నా, వేరే ప్లేస్ కబ్జా చేసేదాకా నేను ఈయన్నే ఉంటా, ఈయన్నే తింటా, ఈయన్నే వంట. తాగి ఒక గిలాస్ తండా పానీ తీసుకురాయే. రాగి నా పెళ్ళం. పెళ్ళై 10 ఏళ్ళైనా నేనే లవ్లీగా రాగి అని పిలవలేదు. నువ్వెలా పిలుస్తావు? చుబ్బే, చెల్లెల్ని రాగి అని పిలిస్తే తప్పారా? నా పెళ్ళం నీకు చెల్లెలు ఎలా అవుతుంది? అవురా,
అక్క చెల్లెలే నాకు రాగి ఆ దేవుడిచ్చిన చెల్లె. నన్ను క్షమించు. రాగి అంటే రాంగా అర్థం చేసుకున్నాడు బావా. బావాకి ఏమన్నాడు? ఏముంది ఇస్తా? అన్నా ఆయన ఒక్కడిని బావా అని పిలువని అన్నా. ఠీకే, మా చెల్లె చెప్పింది కదా, గట్లనే విలు. బావా. చల్